ఎప్పుడెప్పుడు పరమేశ్వరుడు అవతార స్వీకారం చేసినా అప్పుడప్పుడు ఆమె కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది తప్ప ఆయనని విడిచిపెట్టి ఉండదు. అది ఆమె ప్రధాన లక్షణం. ఆమె మహాపతివ్రత. తనంత తానుగా లోకములను ఏలగలిగినటువంటి శక్తి కలిగినదైనా, ఆమె మహాసామ్రాజ్ఞి అయినా, ఆమె మాత్రం ఫలానా వారి ఇల్లాల్ని అని చెప్పుకోవడాన్ని ఇష్టపడుతుంది. సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం అది. అందుకే అంత గొప్ప తల్లిని వర్ణించిన శంకరాచార్యుల వారు మాత్రం అమ్మవారి వైభవాన్ని పూర్తి చేసేటప్పుడు ఒక మాట అన్నారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆమె ఎంతటి మహామాయాస్వరూపమైన పరబ్రహ్మమునకు ఇల్లాలు అని పిలిపించుకోవడాన్ని ఇష్టపడుతుంది. అది ఈ దేశ సంప్రదాయం, ఆమె నుంచే వచ్చింది. స్త్రీ తనంత తాను ఎంత గొప్పదైనా ఫలానా వారి ఇల్లాల్ని అని చెప్పుకోవడంలో సంతోషపడుతుంది, ఆయనకి వశవర్తి అయి ఉండడంలో సంతోషపడుతుంది. అంతేకాని ఆమె నేనింత గొప్పదాన్ని అని చెప్పి ఆవిడ భర్త ఈయన అని భర్త చెప్పుకోవాలని కోరుకోదు. కానీ ఒక్కొక్క చోట స్త్రీ పొందినటువంటి ఆధిక్యానికి, ఆవిడ చేసిన తపస్సుకి పరవశించినటువంటి భర్తలు నేను ఫలానా వారి భర్తని అని చెప్పుకుని మురిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. శ్రీరామాయణంలో రాముడు అనసూయ అత్రిల యొక్క ఆశ్రమానికి వస్తే అత్రి మహర్షి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నన్ను అత్రి అంటారు, నేను అత్రి అని చెప్పడం కన్నా అనసూయమ్మ భర్త అని చెప్తే లోకానికి తెలుసు అంటాడు. అంత గొప్ప తపస్సు చేసింది అనసూయమ్మ. అది భారతదేశంలో స్త్రీ వైభవానికి పరాకాష్ఠ. అయినా అనసూయమ్మ మాత్రం మహాపతివ్రత. అత్రి ఇల్లాలు అని చెప్పడాన్నే ఆవిడ ఇష్టపడుతుంది.